హాయ్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. ఈరోజు వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ తెలుసుకున్నాము. విండోస్ సాఫ్ట్వేర్ బేసిక్స్ ఏంటి, దాంట్లో డొమైన్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇలా మొత్తం సర్వర్ క్లయింట్ సర్వర్ అంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి ఒక వర్చువల్ మెషిన్ని ఎలా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయాలి అండ్ ఒక సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు నేను మీ క్లాస్లో చెప్తాను. సో ఒకసారి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, జస్ట్ మినిట్. ఓకే, ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి సెర్చ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వచ్చేసి గూగుల్లో వెళ్ళేసి ఏం సెర్చ్ చేయాలంటే మనం VMware వర్క్ స్టేషన్ ప్రో అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది ఫస్ట్ VMware వర్క్ స్టేషన్ ప్రో నౌ అవైలబుల్ ఫ్రీ ఫర్ పర్సనల్ అని వస్తుంది. దీని వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీ. సో డౌన్లోడ్ 17 చూడండి. ఓకే, ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇది పిజన్ ఇది VMware వర్క్ స్టేషన్ ప్రో డౌన్లోడ్. నేను క్లిక్ చేసి నేను మిగతా ప్రాసెస్ అంతా వస్తుంది, అది చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఒక ఫైల్ అనేది మీకు సెండ్ చేస్తాను. మీ మెయిల్ ఐడికి నా దగ్గర ఫైల్ ఉంది, డైరెక్ట్ అవుతుంది. ఇది కొన్నిసార్లు అవ్వనప్పుడు నాకు మీరు కామెంట్ చేస్తే నేను మీకు డైరెక్ట్ ఫైల్ పంపిస్తాను. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చేయాలంటే ఇంకొకటి ISO ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అది ఎప్పుడు యూస్ అవుతుందని నేను మళ్ళీ చెప్తాను. ISO ఇదే ISO ఇమేజ్ ఫర్ విండోస్ సర్వర్ 19. విండోస్ సర్వర్ 19 యూస్ చేస్తాను కాబట్టి 19. ఓకే, సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ విండోస్ సర్వర్ 2019 మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ సెంటర్. ఓకే, ఇలా వచ్చాక యూనిట్ ISO డౌన్లోడ్ లిస్ట్ ఫర్ బిట్ ఎడిషన్, ఈ బిట్ని మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసేయండి. సరే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇలా చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఇది బట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో ఇది వదిలేస్తున్నాను. నెట్ స్లో ఉంది కాబట్టి కొంచెం అలా టైం తీసుకుంది. ఇదే మీ ప్రాసెస్, ఇదొకటి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రెండు డౌన్లోడ్ చేస్తున్నారనుకో నెక్స్ట్ నేను చెప్పే ప్రాసెస్ అర్థమవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ VM వర్క్ స్టేషన్ నా దాంట్లో డౌన్లోడ్ ఉంది. సో అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే దాని ప్రాసెస్ వచ్చేసి ఇలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తాను మీరు ఇలా వస్తుంది. ఫస్ట్ ఇదే మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తాను, ఇన్స్టాల్ చేసి దాన్ని VM వర్క్ స్టేషన్ ప్రో అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ VM వేరే కొడతాను, ఇక్కడ చూపిస్తే దాన్ని ఓపెన్ చేస్తాను, మనకి ఇదే చూపిస్తుంది. ఓకే, చూపిస్తాను. క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్, ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, బ్రౌజర్ సర్వర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఏ సర్వర్ అనేది అదే ఈ ప్రోలో వర్చువల్ సర్వర్ని క్రియేట్ చేస్తాం. అంటే మనకి ప్రాక్టికల్లో కూడా ఇలానే ఉంటుంది సర్వర్, జస్ట్ మనం అక్కడ ఎలా ఉంటుందో ఇది మొత్తం ఇలానే చూపిస్తాను. ఓకే, ఇక్కడ టిపికల్ క్రియేట్ ఇది ఫస్ట్ ఇలా పెట్టండి, నెక్స్ట్ పెట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, ద వర్చువల్ మిషన్ విల్ బి క్రియేటెడ్. ఇది ఓకే, దాచి పెట్టేసి నెక్స్ట్. తర్వాత మైక్రోసాఫ్ట్ విండోస్ అయితే మనకు కావాల్సింది. సో అదే ఉంది ఇక్కడ. ఏ సర్వర్ మనం ఉంటుంది 2019, ఏది కావాలని చేయొచ్చు. మనం 2012 ఉంది, 2016 ఉంది, 2019 ఉంది, 2022 ఉంది. ఏది కావాలంటే దానికి సంబంధించినట్టు మనం ప్రస్తుతం 2019 అనే దాన్ని చేస్తాం. సో 2019 విండోస్ సర్వర్ 2019 పెట్టాను. 2022 చేసినా అలానే ఉంటుంది, 2016 చేసినా సేమ్ సర్వర్ అలానే వస్తుంది. ఓకే, దాని ISO ఇమేజ్ కూడా దానికి రిలేటెడ్. 2022 కావాలంటే మనం గూగుల్లో వెళ్ళేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2022 సంబంధించేది మనం సెర్చ్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేస్తే
2022 సంబంధించి ఎవాల్యుయేషన్ వస్తుంది. ఓకే, అది అర్థమైంది అనుకుంటాను. ఓకే ఓకే, ఏది రావాల్సినది దానికి సంబంధించేది మనం చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చాను విండోస్ సర్వర్ 19. తర్వాత నెక్స్ట్ చూసాము. ఇక్కడ వర్చువల్ మిషన్ నేమ్ అడిగారు. మనం నేమ్ ట్రావెల్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీనికి నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే నేను సర్వర్ 1 అని ఇస్తున్నాను. ఓకే, సర్వర్ 1 అనేది ఈ మిషన్ ఇక్కడ ప్రైమరీ సర్వర్ అని ఎలా కనిపిస్తుందో కదా, సేమ్ ఇక్కడ సర్వర్ 1 నేమ్ అని ఇస్తే దాని యొక్క నేమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆ సర్వర్ నేమ్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఈ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఇస్తారు, మనకి ఇది పెద్ద అవసరం లేదు, ఇది మన ఇష్టము. దీని యొక్క లొకేషన్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ఆ యొక్క లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే సి డ్రైవ్, యూసర్స్, హెచ్పి, డాక్యుమెంట్స్లో వర్చువల్ మిషన్స్ అనే దాంట్లో సర్వర్ 1 అనేది ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది. సో ఇది ఒక లొకేషన్. ఓకే, నువ్వు మార్చాలంటే బ్రౌజ్ చేసి మార్చుకోవచ్చు. ఓకే, అది మన ఇష్టం, అది ఎక్కడ రావాలంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ ఎంత ఇవ్వాలి, మనం ర్యామ్ తెలుసు కదా అందరికి, ఎంత కావాలంటే మనం అంత ఇవ్వచ్చు. ఓకే, నేను ఇక్కడ ఎంత ఇస్తున్నానంటే 50 20 ఇస్తున్నాను. రికమెండ్ సైజ్ 60 ఉంటుంది. సారీ, మినిమం 60 ఉండాలి. నేను బై మిస్టేక్ అలా చేశాను. రికమెండ్ సైజ్ వచ్చేసి 2090 వచ్చి ఇది ఇచ్చాడు. రికమెండ్ సైజ్ ఫర్ విండోస్ సర్వర్ 60 GB, మినిమం 60 GB ఉండాలి. దాంట్లోనే ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఎ సింగిల్ ఫైల్, విత్ వర్చువల్ డిస్క్ యాజ్ ఎ మల్టిపుల్ ఫైల్స్. ఇది ఏంటంటే మనం మల్టిపుల్ ఫైల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ పెట్టుకున్నాం అనుకో, ఒక ఎక్కువ డేటా అనేది స్ప్లిట్ అయిపోతుంది. ఒక 5 GB అలా స్ప్లిట్ అయినప్పుడు నువ్వు ఏదన్నా ఒక యూజర్ని సెర్చ్ చేసినప్పుడు వెంటనే ఇస్తుంది. అదే ఒకే డిస్క్లో ఉందనుకో, ఒకవేళ ఫెయిల్ అయినా లేదంటే ఎక్కువ మంది ఒకసారి సెర్చ్ చేసినప్పుడు నీకు వెంటనే రిజల్ట్ అనేది ఇవ్వదు. సో దానివల్ల ఇలా మనం మల్టిపుల్ ఫైల్స్ పెట్టుకున్నామంటే మన డేటాని మనం సెర్చ్ చేయాలని ఈజీ సెర్చ్ చేయొచ్చు. అలానే ఏదైనా ఇష్యూ వచ్చినా సరే ఒక్క డిస్క్లోనే పోతుంది, మొత్తం అయితే ఫైల్స్ అనేవి ఖరాబ్ కాకుండా మనకు ఉంటుంది. ఓకే, 60 GB ఇచ్చాం కదా. జస్ట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి కస్టమైజ్ చేయాలి. మనం కస్టమైజ్ చేసి ఇక్కడ ఎంత ర్యామ్ మన ఇష్టం, ఎంత రావాలని నేను 1 GB ఇస్తున్నాను. ఓకే, నేను 1 GB ఇచ్చాను ర్యామ్, అది మన ఇష్టం ఎంత ఇవ్వచ్చు. 2 GB రావాలని 2 GB, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని ఇవ్వాలి అనేది మన ఇష్టం. అది 1 ఉన్నాయి, 4 ఉన్నాయి, 8 ఉన్నాయి, 16 ఉన్నాయి, 32 ప్రాసెస్ కావాలంటే అన్ని ఇవ్వచ్చు, మన ఇష్టం. అది నేను 2 చాలు నాకు అనుకున్నాను. ఇదంటే నెంబర్ ఆఫ్ కోర్ పర్ ప్రాసెసర్, ఇవి అంటే జస్ట్ నార్మల్ అంతే, ఇవి ఎన్ని రావాలంటే అన్ని ఇవ్వచ్చు. ఓకే, తర్వాత ఆటో డిటెక్ట్, ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళాను డౌన్ ఇక్కడ వచ్చేసి మనం యూస్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్, ఇలాంటి మనం ఒక ఇమేజ్ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, అది బ్రౌజ్ చేస్తే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇది ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ వచ్చేసింది కదా. సో అంతే, ఇక్కడ చేసేస్తాం. ఓకే, ఐఎస్ఓ ఇమేజ్ని ఇక్కడ మనం బ్రౌజ్ చేసి పేస్ట్ చేస్తాం. ఓకే, తర్వాత ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికి బ్రిడ్జ్ హెడ్ అనేది పెట్టాలి. బ్రిడ్జ్ హెడ్ అంటే ఏంటంటే నువ్వు రిప్లికేషన్లో వస్తుంది, అది అప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు జస్ట్ తెలుసుకోండి బ్రిడ్జ్ హెడ్ అని, ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, బ్రిడ్జ్ హెడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి, ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ నుంచి బెంగళూరు అనేది మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ హైదరాబాద్లో ఒక బ్రిడ్జ్ హెడ్ సర్వర్ అనేది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ హెడ్ సర్వర్ నుంచి బెంగళూరులో ఉండే బ్రిడ్జ్ హెడ్ సర్వర్ ఫస్ట్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత వచ్చిన బెంగళూరులో ఉన్న బ్రిడ్జ్ హెడ్ డేటా సర్వర్ నుంచి దాంట్లో మిగతా ఉంటారు కదా, ఒక అంటే ఐ మీన్ ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడు బెంగళూరులో 3 టీసీఎస్ కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో 3 టీసీఎస్ కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో ఒక టీసీఎస్ కంపెనీ వచ్చేసి నానక్రామ్ గూడలో ఉంది అనుకోండి. నానక్రామ్ గూడలో ఉన్న టీసీఎస్ సర్వర్ అదొక బ్రిడ్జ్ హెడ్ సర్వర్. సో ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ హెడ్ సర్వర్ ఫస్ట్ బెంగళూరులో మార్కెల్లో ఒక బ్రిడ్జ్ హెడ్ సర్వర్ తీసేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్లో ఉన్న నానక్రామ్ గూడ బ్రిడ్జ్ హెడ్ సర్వర్ నుంచి బెంగళూరులో ఉన్న మార్కల్ బ్రిడ్జ్ హెడ్ సర్వర్ ఫస్ట్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది.
తర్వాత ఈ బెంగళూరులో ఉన్న బ్రిడ్జ్ హెడ్ సర్వర్ అని చెప్పాను కదా, మార్తల్లో ఉన్నాను. ఆ యొక్క బ్రిడ్జ్ హెడ్ సర్వర్ నుంచి ఇంకా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఒక సర్వర్ ఉంటుంది, అండ్ ఇంకో లొకేషన్లో ఇంకో సర్వర్ ఉంటుంది. సో అక్కడ సర్వర్కి ఫస్ట్ ఈ బ్రిడ్జ్ హెడ్లో డేటా అంతా స్టోర్ అయిన తర్వాత మిగతా సర్వర్లకి ఈ బ్రిడ్జ్ హెడ్ షేర్ చేస్తారు. ఓకే, ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సర్వర్ అనేది షేర్ చేయదు. బ్రిడ్జ్ హెడ్ సర్వర్ అనేది వాటి యొక్క లోకల్లో ఉన్న వాటికి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇది జస్ట్ తెలుసుకోండి. నేను వెళ్ళే క్లాస్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది బ్రిడ్జ్ హెడ్ అంటే ఏంటి. జస్ట్ మీకు తెలియాలని చెప్పాను. ఓకే, ఇంకా వెళ్ళే కొద్దీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా అంతే, ఇంకా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేసి కస్టమైజ్ చేసేదాన్ని ఇక్కడ చూపిస్తాను. 1 GB పెట్టాం, మెమోరీ 60 GB స్ప్లిట్ చేసాం. మన డిస్క్ అనేది మల్టిపుల్ పెట్టాను, స్ప్లిట్ అని వచ్చింది. ఓకే, జియో 1 RAM అంతా 1 GB ర్యామ్ పెట్టాము. నెట్వర్క్ అడాప్టర్ ఎన్ని పెట్టామంటే బ్రిడ్జ్ హెడ్ అంటే ఆటోమేటిక్ ఫస్ట్ ఇది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఒకవేళ మనం ఫస్ట్ టైం సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకే, నువ్వు రెండు సర్వర్లు 3 సర్వర్లు క్రియేట్ చేసినప్పుడు అప్పుడు అడగవద్దు. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ఫినిష్ చేస్తే క్రియేట్. ఇదే ప్రాసెస్ ఫస్ట్, అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత పవర్ ఆన్ వర్చువల్ మిషన్ ఆన్ చేయాలి. ఓకే, చూడండి ఆన్ అవుతుంది. ఫినిష్ ఇన్స్టాల్ ఏదో స్పేస్ ఒక లెటర్ అనేది ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు నేను స్పేస్ అనేది ప్రెస్ చేస్తూ ఉన్నాను ల్యాప్టాప్లో. కీబోర్డ్లో ఏదో ఒక లెటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా వచ్చినప్పుడు. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, మీరు నీట్గా మొత్తం నీట్గా చూపిస్తారు. మీరు స్కిప్ చేసి ముందుకు వెళ్ళేటట్టు నీట్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా ఏదో కీవర్డ్ ప్రెస్ చేస్తూనే ఉండాలి మనం. ఓకే, ప్రెస్ చేస్తా అంటే ఇది ఇప్పుడు ఇలా అవుతుంది కదా. ఓకే, ఎంటర్ అవుతుంది. ఎస్ వచ్చింది. అంటే లోడింగ్ ఫైల్స్ నెంబర్ ఇప్పుడు ఆన్ అయింది. ఇలా ప్రెస్ చేస్తా ఉన్నప్పుడు అలా బ్లూ స్క్రీన్ మాత్రం వచ్చి అక్కడ ఎంటర్ సెటప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ చేసే కొద్దీ ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఎవరు ఎన్నిసార్లు సర్వర్ క్రియేట్ చేసినా, ఎన్ని సర్వర్ రిమూవ్ చేసి మళ్ళీ క్రియేట్ చేసిన, సర్వర్ పవర్ ఆఫ్ చేసినా సరే మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా ఇదే. ఒక సర్వర్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇలానే క్రియేట్ చేయాలి. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి చెప్తున్నాను. ఓకే, సర్వర్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, కీబోర్డ్ కూడా యూఎస్ వచ్చేసి ఇంగ్లీష్ పెట్టేసుకోండి. మనం ఈ అని టైప్ చేయండి, ఇంగ్లీష్ అనేది వస్తుంది. అంత టైం లేదు. ఈ అని లెటర్ ప్రెస్ చేస్తే అదే ఇంగ్లీష్ ఇండియా అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ సర్వర్ ఇన్స్టాల్ చేయమని అడుగుతున్నాను. ఇన్స్టాల్ సెట్టింగ్ సెటప్ స్టార్టింగ్. ఇప్పుడు సర్వర్ సెటప్ అవుతుంది. సర్వర్ అనేది ఇక్కడ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయినాక మళ్ళీ కొన్ని చేంజెస్ అనేది మనం చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది ఆన్ అవుతుంది చూపిస్తాను మీకు. ఇక్కడ మనం ఈ లాస్ట్ తీసుకుంటాం. విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్ ఎవాల్యుయేషన్ లిస్ట్ కోడ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డేటా సెంటర్ ఎవాల్యుయేషన్ లిస్ట్ ఇప్పుడే పోర్ట్ 1 సెలెక్ట్ చేసుకోండి. చేసి నెక్స్ట్ యాక్సెప్ట్ అని పెట్టేసండి. ఇదంతా పర్మిషన్స్ అడుగుతుంటారు, లైసెన్స్. ఓకే, ఓకే, యాక్సెప్ట్ అని పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వెల్కమ్ ఇన్స్టాల్ మైక్రోసాఫ్ట్ సర్వర్ అడ్వాన్స్.
క్లిక్ చేసేస్తే వచ్చేసి ఓకే మనం 60 GB ఇచ్చాము అది వచ్చేసి స్పేస్ ఎంత ఉంది ఉంటుంది చూసాము అవుతుంది టైం కొంచెం టైం తీసుకుంటుంది బట్ వెయిట్ చేయండి ఓకే సర్వర్ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది ఓకే ఈ సర్వర్ ఇన్స్టాల్ అనేది చాలా టైం పడుతుంది బట్ కొంచెం వెయిట్ చేస్తారు ఓపికతో వినండి బట్ నీట్గా అర్థమవుతుంది ఒక్కసారి మీకు అర్థమయ్యి సెటప్ చేసి వచ్చిందంటే ఆ తర్వాత మీరు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు ఓకే ఇది ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే ఈ మీకు కొంచెం తెలిస్తే చాలా బాగుంటుంది అక్కడ మనం సపోజ్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తాము ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు సర్వర్ ఇన్స్టాల్ చేయమని అడగరు ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ నీకు ఒక సర్వర్ నీకు ఒక డొమైన్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు బట్ మనకి తెలిస్తే బెటర్ మనకి అది సర్వర్ అంటే ఏంటి సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఒకవేళ వాళ్ళు మీరు సపోజ్ రేపు ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ అటెండ్ అయినారు అనుకోండి వాళ్ళకి అడుగుతారు నువ్వు సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటావు అని అప్పుడు ఒక ఐ మీన్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేస్తానో ఇది ప్రాసెస్ చెప్పొచ్చు ఒకవేళ నువ్వు ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేసావు లేదంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఫ్రెషర్స్ అడుగుతారు కదా మనకి అసలు ఐడియా ఉందా లేదా అని కొంచెం అడుగుతారు అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇలా ఇన్స్టాల్ చేసుకుని ఇట్లా VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేశాను నేనని చెప్పుకుంటే ఇంటర్వ్యూకి వాళ్ళకి అర్థమవుతుంది ఓహో ఇదంటే కొంచెం బాగా ఐడియా ఉందండి ఇది మైక్రోసాఫ్ట్ మీద కొంచెం బాగా ఐడియా ఉందని వాళ్ళు కొంచెం నీ మీద కొంచెం బెస్ట్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది ఓకే కొంచెం టైం పడుతుంది ఎంత పోయేసరికి వెయిట్ చేయాలి ఎప్పుడైనా సరే మన ఇంటర్వ్యూయర్ వచ్చేసి మన ఫ్రెషర్స్ అయితే జస్ట్ బేసిక్స్ అడుగుతారు నేను చెప్పేది మ్యాక్సిమం వింటే 100% సరిపోతుంది మీకు ఓకే ఇంతకంటే ఎక్కువ వాళ్ళు అసలు అడగరు జస్ట్ ఫ్రెషర్కి ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఒక 2 to 3 years ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ ఈజీగా మేనేజ్ చేసేయచ్చు వాళ్ళకు కూడా పెద్ద చేసే వర్క్ ఏమి ఉండదు సేమ్ యూసర్ ఎలా క్రియేట్ చేయాలా ఇవే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఓకే వాళ్ళేం కొత్తగా చేసే వర్క్ ఏమి ఉండదు నువ్వు ఫ్రెషర్గా పోయినా నీకేమంటే ఒక 1 2 months లేదంటే 3 months ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ ఆ ట్రైనింగ్లో ఏం చెప్తారంటే సేమ్ ఇదే ప్రాసెస్ చెప్తారు ఓకే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆల్రెడీ బయట మొత్తం నేర్చుకుంటారు అక్కడ వెళ్ళాక మళ్ళీ వాళ్ళు చేయాల్సిన పని ఇదే ఉంటుంది ఓకే తేడా ఏముండదు ఏమంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళేప్పుడు మనకి ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక కంపెనీలో వాళ్ళ డొమైన్స్ అనేవి ఒకలా ఉంటాయి వాళ్ళు చేసే ప్రాసెస్ ఒక విధంగా ఉంటుందంటే ఇంకో కంపెనీకి వచ్చేసరికి వాళ్ళ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు ఏం చేయాలనేది వాళ్ళతో మొత్తం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ డిఫరెంట్ ఉంటాయి బట్ మన కంపెనీ షిఫ్ట్ అయినాక ప్రతి కంపెనీ అనేది మనకి ఒక 30 days కానీ 15 days కానీ మనకు కొంచెం టైం ఇస్తారు అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళ యొక్క సర్వర్స్కి మనం ఆ, అలవాటు అవ్వడానికి మనకి కొంచెం టైం అనేది ఇస్తారు ఓకే ఆ టైంలో నువ్వు పికప్ అవ్వాలి కంపల్సరీ పికప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ నీకు ఒక 15 days వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్తారు అంటే మీ సీనియర్స్ కానీ మీ కో కో ఎంప్లాయీస్ కానీ అంటే మీ కొలీగ్స్ కానీ ఎవరితో వర్క్ చేస్తుంటారు కదా ఆ వర్క్ చేసేప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మనం చేసేదానికి వాళ్ళు చేసేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా డిఫరెన్స్ ఉంటే ఏం డిఫరెన్స్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేసాము అవన్నీ మీరు 15 days ఆర్ 30 days కొన్ని కంపెనీస్ అయితే 45 days కూడా టైం ఇస్తారు చూసుకోవడానికి బట్ మనం ఎంత తొందరగా నేర్చుకుంటే అంత బెటర్ మనకి చేసే అంత బాగుంటుంది కంపెనీలో మనకి చూసుకోవడానికి కూడా సో కొంచెం నోటిఫై అన్నీ ఇచ్చారు సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ డిఫరెన్స్ అలా ఉంటుంది ఓకే అంతేకాని చేసే ప్రాసెస్ అంతా ఒకటే ప్రాసెస్ అయితే అసలు డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు ప్రాసెస్ అంతా ఒకటే జస్ట్ కొంచెం ఆర్కిటెక్చర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ కంపెనీకి మీ కంపెనీ సో అది ఒక 15 days ఇస్ మోర్ దాన్ ఎనఫ్ మీకు ఈజీగా నేర్చుకుంటారు ఎందుకంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ మొత్తం ఆల్రెడీ మీరు ఏమేమి చేస్తారో కంపెనీలో అనేది మీరు ఆల్రెడీ నేర్చుకునే పోతున్నారు కాబట్టి మీరు ఈజీగా చేస్తారు ఓకే ఇన్స్టాల్ అవుతుంది కొంచెం వెయిట్ చేస్తే అయిపోతే నెక్స్ట్ మనం చూపిస్తాను ఏంటి ఎలా చేయాలి ఒక సర్వర్ని ఎలా చేయొచ్చు అసలు యాక్టివ్ దీంట్లో మనకు వచ్చేసి డొమైన్స్ ఉంటుంది డొమైన్స్ ఎన్నైనా ఉండొచ్చు ఓకే డొమైన్ కంట్రోలర్స్ వేరు డొమైన్స్ వేరు డొమైన్స్ అంటే www.amazon.com www.flipkart.com ఇవన్నీ డొమైన్స్ డొమైన్ కంట్రోలర్ అంటే మరి అది వేరు ఓకే డొమైన్ కంట్రోలర్స్ ఎప్పటికైనా సరే తక్కువ ఉంటాయి డొమైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఓకే
డొమైన్ కంట్రోల్స్ ఒక 3 ఆర్ 4 ఉంటాయి. డొమైన్ కంట్రోల్స్ వచ్చేసి చాలా ఉంటాయి. డొమైన్ కంట్రోల్ ఏంటంటే ఇప్పుడు నీకు యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుంది. ఆ యాక్టివ్ డైరెక్టరీని నువ్వు ప్రమోట్ చేసినావు డొయిసీలోకి చేసే ప్రతి ఒక్క వరకు దాంట్లో డేటా అనేది స్టోరేజ్ అయిపోతుంది. ఓకే, అది ఏంటి ఎలా అనేది నీకు నీట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్వర్ ఇన్స్టాల్ అయినాక ఫస్ట్ ఈ యొక్క సర్వర్ని మనం సెటప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాని యొక్క నేమ్ ఏంటి, వాళ్ళు జస్ట్ ఊరు సర్వర్ ఇచ్చేస్తే దానికి కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి, అవి చూపిస్తాను ఏంటి ఎలా చేయాలనేది. సో కొన్ని కంపెనీస్ వచ్చేసి మనకి డైరెక్ట్ మొత్తం ఇన్స్టాల్ చేసేసి డైరెక్ట్ వర్క్ చేయమని చెప్తాయి. కొన్ని కంపెనీస్ వచ్చేసి ఒకవేళ నీ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేస్తావు, నీకు ఐడియా ఉందా లేదా అనేది కొంచెం టెస్ట్ చేస్తారు. ఓకే, అలాంటప్పుడు మనకి ఈ యొక్క ప్రాసెస్ తెలిస్తే మనకి చాలా బెటర్. మొదట వాళ్ళు ఇన్స్టాల్ చేయాలని చెప్పినారనుకోండి సర్వర్స్, వాళ్ళు మొత్తం ఒక టికెట్లో మెన్షన్ చేస్తారు. మీకు ఏది చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం మెన్షన్ చేస్తారు. ఎంత జీబీ ఉండాలి, ఏ ర్యామ్ యూస్ చేయాలి, ఏ ఐఎస్ఓ ఏమి చేయాలి, వాళ్ళ ఒక టికెట్లో మొత్తం మీకు ఇచ్చేస్తారు డేటా మొత్తం. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకోటి వచ్చేసి మనం ఏం చేసినా సరే ఏదైనా మార్పుని కంపల్సరీ రీస్టార్ట్ అనేది చేయాలి. ఓకే, నువ్వు చేస్తేనే మనకి ఏవి అప్డేట్ చేసినా, ఏమైనా ఇన్స్టాల్ చేసినా, ఏం చేసినా కంపల్సరీ రీస్టార్ట్ అనేది సర్వర్ని కంపల్సరీ చేయాలి. ఓకే, అది ఇక్కడ చేయకూడదు. మనం ఈ డమ్మీ సర్వర్ కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం. బట్ ఒకవేళ నువ్వు రియల్ టైం వెళ్ళినప్పుడు సర్వర్స్ అనేది రీస్టార్ట్ నువ్వు చేయకూడదు. ఎందుకంటే అవి ఆర్కిటెక్చర్ అని మన పైన ఎంప్లాయీస్ ఉంటారు. ఆర్కిటెక్చర్ అంటే టీమ్ లీడ్లు, హెడ్, వాళ్ళు ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, ఆర్కిటెక్చర్ అంటారు వాళ్ళని. వాళ్ళే ఈ సర్వర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎప్పుడు పడితే అప్పుడు రీస్టార్ట్ చేసామనుకో సర్వర్ని, చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు. ఇలా మనం సపోజ్ రీస్టార్ట్ చేసామనుకో, వాళ్ళు వర్క్ చేయాలనుకునేది మొత్తము వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ యూసర్ క్రెడెన్షియల్స్ అని మన దగ్గర ఉంటాయి. మన సర్వర్ని డౌన్ చేసామనుకో వాళ్ళు లాగిన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి వర్క్ జరగదు. సో ఇలా చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. సో సర్వర్ అనేది ఎప్పుడు మనం రీస్టార్ట్ చేయకూడదు. మనం ఎప్పుడు చేయాలి రీస్టార్ట్ అంటే, మనం రీస్టార్ట్ అంటే ఏదైనా ప్యాచింగ్ యాక్టివిటీ మనం సపోజ్ ఏదైనా అప్డేట్ వచ్చింటుంది, ఆ అప్డేట్ని మనం ప్యాచింగ్ వర్క్ అంటాం. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మనము ఇలా వాళ్ళ హెడ్ లేదంటే సిఓకి మెయిల్ చేస్తాం, ఇలా మాకు ఒక ప్యాచ్ వర్క్ చేయాలి, ప్యాచింగ్ వర్క్ అప్డేట్ చేయాలి సర్వర్ని. సో మా ఒక టైం పీరియడ్ ఇవ్వండి, అంటే ఈ డేట్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు టైం ఇస్తాము, ఈ టైంలో మీరు ప్యాచ్ వర్క్ చేయండి అని చెప్తారు. సో మనం ఆ యొక్క టైంని, ఆ యొక్క టైం పీరియడ్లోనే మనం కంపల్సరీ ఆ యొక్క సర్వర్ని రీస్టార్ట్ చేసేయాలి. ఆ సర్వర్లో మనం ఆ టైంలో మనం చేస్తున్నట్టు ఆ యొక్క సిఇఓ మనం మెయిల్ చేస్తాం పోతే వాళ్ళు ఒక డేట్ ఒక టైం ఇస్తారు. సో ఆ టైంలోనే మనకి ఇస్తారు, మనం చేయాలి. మ్యాక్సిమం సాటర్డే సండే టైంలో ఇస్తారు. ఎందుకంటే మనం సాటర్డే సండే టైంలోనే కదా వీకెండ్ రావచ్చు. ఒక 24/7 చేసే వాళ్ళు ఉన్న తక్కువ మంది ఉంటారు ఎంప్లాయీస్ వచ్చి, వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ టైంలోనే ఇస్తారు. అది కూడా మ్యాక్సిమం నైట్ టైమ్స్లోనే మనకి సర్వర్ రీస్టార్ట్ కానీ ఆ టైం అలా వస్తుంటుంది అనుకుంటే. ఇంకోటి వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ వాళ్ళు మనకి ప్రతి నెల సెకండ్ ట్యూస్డేనే మనకి ప్యాచ్ వర్క్ అనేది మనకి అప్డేట్, ఐ మీన్ ఒక అప్డేట్ వస్తుంటుంది కదా మనకి ప్రతి నెల సెకండ్ ట్యూస్డే మనకి కంపల్సరీ ఒకటి అప్డేట్ అనేది వదులుతూ ఉంటారు. అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ కంపెనీ వాళ్ళు కంపల్సరీ అడుగుతారు మిమ్మల్ని ఒక డౌట్ ఏమనంటే, మీకు విండోస్ సర్వర్ మైక్రోసాఫ్ట్ విండోస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అప్డేట్ ఏ మంత్ వదులుతారు, ఏ మంత్ అంటే ఏ మంత్ ఏ డే వదులుతారంటే ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే. ఓకే, రెండో మంత్ల వారము కంపల్సరీ వాళ్ళు ప్యాచింగ్ వర్క్ అనేది, అదే ఐ మీన్ ఒక అప్డేట్ అనేది మనకి పంపిస్తారు. ఓకే, ఇక్కడ ఇక్కడ మన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ జస్ట్ నార్మల్ పెట్టుకోండి. పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవాలి. ఇది మనం ఇచ్చిన పాస్వర్డ్ కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆ, మనం ప్రతిసారి లాగిన్ అయ్యేప్పుడు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ పాస్వర్డ్ మనకు తెలిసే పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే, అక్కడ అంతా వాళ్ళు చెప్తారు. ఇక్కడ మన కన్వీనియన్స్, మన ప్రాక్టీస్ కోసం, మన కన్వీనియన్స్ కోసం మనకు తెలిసే పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, ఇది ఇచ్చారు కంట్రోల్ ఆల్ట్
పాస్వర్డ్ అని వచ్చింది కదా, కంట్రోల్ మనం ఇలాంటి మనం ఇచ్చాను కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. Yes. ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఎంటర్ చేస్తాం. ఇది ప్రజెంట్ అయితే మనం అడ్మినిస్ట్రేషన్ అకౌంట్లో ఉన్నాం కాబట్టి మనకి అది అడ్మినిస్ట్రేటర్ అని చూపిస్తుంది. సర్వర్ అనేది సెటప్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది సార్. అది ఇప్పుడు జస్ట్ వెయిట్ చేయండి, ఇలా లోడ్ అవుతుంది మొత్తం. సర్వర్ సెటప్ చేసాక ఇంకా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం అదే ఓపెన్ అవుతుంది సర్వర్ మేనేజర్. లేదు అదే ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ సర్చ్ ఉంది కదా, లోడ్ చేసేయండి. ఇక్కడ సర్చ్ ఉంది కదా, దీంట్లో వెళ్ళేసి సర్వర్ మేనేజర్ అని కొడితే ఇలా వస్తుంది, అదే ఓపెన్ అయిపోతుంది. సర్వర్ మేనేజర్ అని కొట్టేసి ఎంటర్ చేస్తే టాస్క్ మేనేజర్ ఇదే ఓపెన్ అయిపోతుంది. ఓకే, చూపిస్తాను, అది ఓపెన్ అవుతుంది మనకి ఇలా వస్తుంది. ఓకే, సర్వర్ మేనేజర్ అని కొడతాను, ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా వస్తుంది, ఇంకా లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ లోడింగ్ అని వస్తుంది. మొత్తం లోడ్ అవ్వని ఉంది. తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి లోకల్ సర్వర్ అని ఉంది. ఫస్ట్ చేస్తాం మనం సర్వర్ ఓపెన్ చేస్తాను. మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సర్వర్స్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ లోకల్ సర్వర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ నేమ్ వచ్చేసి ఇది ఉంది, ఇది ఉండకూడదు. ఈ వర్క్ గ్రూప్ అనేది ఉంది, వర్క్ గ్రూప్ ఉండకూడదు. ఓకే, సో దీన్ని మనం ఎలా చేయాలంటే దీని నేమ్ కంప్యూటర్ డిస్క్రిప్షన్ ఇలా వచ్చి ఇక్కడ దీని మీద మొత్తం మళ్ళీ చూపిస్తాము. వర్క్ గ్రూప్ అని కదా కంప్యూటర్ నేమ్, దీంట్లో డబల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం మాడిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, వర్క్ గ్రూప్ అని లేకపోతే మళ్ళీ తర్వాత మనం మాడిఫికేషన్ డొమైన్లోకి వెళ్ళిపోతే మనం ఈ కంప్యూటర్ నేమ్ అనేది చేంజ్ చేయలేము. వర్క్ గ్రూప్లో ఉన్నంత వరకు మనం చేయలేము. వన్స్ డొమైన్ కంట్రోలర్ ప్రమోట్ చేసిన తర్వాత మన కంప్యూటర్ నేమ్ అనేది చేంజ్ చేయలేము. ఓకే, ఈ యొక్క కంప్యూటర్ నేమ్ ఏం పెడుతున్నామంటే సపోజ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ఏఎం జడ్జ్ అని పెట్టాను అందుకని అనుకోండి. నేమ్ ఇద్దాం ఏఎం జడ్జ్ ఎంసీ. కంప్యూటర్ నేమ్ వచ్చేసి ఏం చేస్తున్నాం కొంచెం వెరైటీ ఏబిసి పెట్టమంటాను. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఫుల్ కంప్యూటర్ నేమ్ అని మొత్తం పెట్టేయాలి. ఓకే, ఏబిసి ఇండియా డాట్ కామ్ అని పెట్టామంటే పెట్టాము. The temple name entered is not properly formatted. Okay. Just a minute, okay. Okay. అయిపోతుంది. అయిపోవాలి. ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ అనేది చూద్దాం. ఆ ఎర్రర్ ఏంటి ఏమనేది మనం చూస్తే ఐ మీన్ ఎర్రర్ వస్తుంది కదా, అది ఏంటి ఏం ఎర్రర్ అది తెలుసుకొని మనం చదువుకొని వాటిని రెక్టిఫై చేసుకున్నాం అంటే సరిపోతుంది. ఓకే,
మళ్ళీ ఓపెన్ చేస్తాను. ప్రాసెస్ వచ్చేసి ఎర్రర్ వస్తుంది. చెప్తాను అది ఏం ఎర్రర్ అనేది. ఎంత వస్తుందనే చూస్తాను. చేస్తాను. జస్ట్ నేమ్ ఇవ్వాలి అవుతుంది. నేను అది మిస్టేక్ చేశాను పని. చూడండి మనం నేమ్ అనేది చేంజ్ అయిపోయిన వెంటనే మనకి ఏమైనా వస్తుందంటే రీస్టార్ట్ చేయాలని. ఓకే, క్లోజ్ చేస్తే రీస్టార్ట్ అని అడుగుతుంది. ఎందుకంటే కంపల్సరీ రీస్టార్ట్ చేయండి. ఓకే, రీస్టార్ట్ చేస్తానే మనకి నేమ్ అనేది మారిపోతుంది. అంటే సర్వర్లో ఏం చేంజ్ చేసినా సరే మనం రీస్టార్ట్ అని కంపల్సరీ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ అవుతుంది. వెయిట్ చేయాలి కాసేపు.
పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇలా మనం ఇచ్చాము ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది సర్వర్. ఓపెన్ అవుతుంది. సర్వర్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వకపోతే జస్ట్ ఇక్కడ వెళ్ళి సర్వర్ వచ్చిందో దాన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. అలా రాకపోతే అలా వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే సర్వర్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇప్పుడు మనం చెక్ చేయండి. ఇప్పుడు కంప్యూటర్ నేమ్ ఏమొచ్చింది? అమెజాన్. ఓకే, ఇలా మనం పెట్టండిగా అమెజాన్ అనేది వచ్చేసింది మనం ఇచ్చింది. ఓకే, అంటే ఇది వర్చువల్ గ్రూప్ అని ఉంది. ఎందుకు వర్చువల్ గ్రూప్ అని అంటే మనం ఇంకా ఈ యొక్క సర్వర్ని డీసీ డొమైన్ కంట్రోల్ అయితే ప్రమోట్ చేయలేదు ఇంకా మనం. సో అందుకు వర్చువల్ గ్రూప్ అనే వస్తుంది. ఓకే, ఫస్ట్ నేమ్ అనేది చేంజ్ చేసాం కదా కంప్యూటర్ నేమ్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఐపీ అడ్రస్. ఓకే, ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, అది ఎలా చేంజ్ చేస్తాం అట్లా లేకపోయినా మనం ఏం చేస్తాం విండోస్ ఆర్ అదేం చేయొచ్చు. లేదంటే కమాండ్ విండో అలా కమాండ్ లైన్లో వెళ్ళి టైప్ చేసి, లేకపోతే విండోస్ సింబల్ ప్లస్ ఆర్ టైప్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఐపీ ఐపీ పంపిస్తారు. విండోస్ ఆర్ అని ఓపెన్ చేస్తే NCPA.cpl టైప్ చేసింది. ఇప్పుడు వచ్చేసి ప్రాపర్టీస్ అని ఉంటుంది. దాని మీద వెళ్ళండి. ఇక్కడ మనకి IPv4 మేము సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని పెట్టి ఐపీ అడ్రస్ ఇవ్వండి. నేను ఏమి ఇస్తానంటే 20.0.0.1 అని వచ్చాను. సబ్నెట్ మధ్య డైరెక్ట్ తీసుకుంటుంది. ఇక్కడ 20.0.0.1 అంతే. అది అవసరం లేదు. ఓకే చేసాము. ఇంకా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ డిజేబుల్ చేయండి ఫస్ట్. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఎనేబుల్ అవుతుంది. అంటే 2 సార్లు అప్డేట్ అవ్వదు ఐపీ అడ్రస్. సో అందులో మనం డిజేబుల్ చేసి ఎనేబుల్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాం అయిందా లేదా. ఎస్, డిఫాల్ట్ రేట్ వస్తుంది. ఓకే, తీసుకుని వచ్చినాడు పాస్వర్డ్. ఓకే ఓకే, ఎంటర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది అయిపోతానే ఇక్కడ మనకి రాదు. అప్పుడు ఏం చేయాలంటే మనం రీస్టార్ట్ వచ్చేయాలి. ఓకే, మనకి చేంజ్ అవ్వాలంటే కంపల్సరీ రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ రీస్టార్ట్. రీస్టార్ట్ అయిపోయింది. మనం ఏదైనా అప్డేట్ చేసామంటే సర్వర్లో కంపల్సరీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసి వెంటనే మనకి కంపల్సరీ అయిపోతుంది. ఓకే, మనం ఇచ్చిన అప్డేట్ అనేది మనకి వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్.
పాస్వర్డ్ ఎంటర్ చేశాక మళ్ళీ సేమ్ ఫార్మాట్ వస్తుంది. ఓకే, సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే నేను చెప్పాను కదా, టైప్ చేయాలి. సర్వర్ మేనేజర్ టైప్ చేస్తాను, ఎంటర్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఏం చేయండి, అది ఓపెన్ వస్తుంది. ఓపెన్ అయిందా? ఇప్పుడు లోడర్ సర్వర్లోకి వెళ్ళండి. ఇంకా లోడ్ అవుతుంది పూర్తిగా. ఇక్కడ చూపిస్తుంటుంది మీకు రిఫ్రెష్ చేస్తే ఇలా వెళ్తుంటే ఇలా లోడ్ అవుతుందని. ఇంకోటి మీరు ఏం గమనించాలంటే ఇక్కడ లోడర్ సర్వర్ ఓకే, ఇలా గ్రీన్ కలర్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు మనం యాక్టివ్ డైరెక్ట్లీ మొత్తం ప్రమోట్ చేసినాం. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అయితే లోడర్ సర్వర్లోనే ఉన్నాయి. ఓకే, ఇంకా మనం ప్రమోట్ చేయలేదు. సో అందరూ అలాంటి లోడర్ సర్వర్లోకి వెళ్ళి ఇంకా చెక్ చేయండి. వచ్చిన 20.0.0.1 IPv6 అనేది మనకి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇది చూసారు కదా, ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ రెండు వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎప్పుడైనా సరే మనం ఒక వర్చువల్ సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే నేమ్, అమెజాన్ అనే నేమ్ ఇక్కడ డబల్ క్లిక్ చేయొచ్చు. లేకపోతే విండోస్ కీబోర్డ్ ఉంటుంది కదా, విండోస్ ప్లస్ రెండు ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్లో అవుతుంది, అవసరం క్యాన్సిల్ అవుతుంది. ల్యాప్టాప్లో మన సర్వర్లో వచ్చేయాలి. ఓకే, సర్వర్కి ఇది సర్వర్. దీంట్లో మనం వచ్చేసి విండోస్ ప్లస్ ఆర్ ఎన్సిపి డిఎస్ఏ డాట్ ఎంఎస్సి. ఈ కమెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మనం ఇలా దాంట్లో సర్చ్ దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లో వెళ్ళి దాంట్లో కమెంట్స్ వల్ల మన వర్క్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, సపోజ్ జస్ట్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇలా మన కంప్యూటర్ నేమ్ అనేది పెట్టాను కదా, ఆ కంప్యూటర్ నేమ్కి ఏది ఓపెన్ ఏ కమాండ్ యూజ్ చేయాలని చెప్తున్నాను. ఓకే, దాని నేమ్ వచ్చేసి జస్ట్ నేను చెప్తాను. దాని నేమ్ NCPA.cpl వచ్చేసి మన ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి. ఓకే, NCPA.cpl ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకోండి. ఓకే, NCPA.cpl చూపిస్తాను మళ్ళీ వస్తారు. NCPA.cpl మంచిగా వస్తుంది చూడండి ఒకసారి. ఎత్తన్నట్టు దీంట్లోకి వెళ్ళి మనం ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ప్రాసెస్ మనకి ఇది ఒకటి. ఓకే, తర్వాత వచ్చేసి DSA.m. సారీ, DSA.ms కాదు, నేను తప్పు అనుకున్నాను. .cpl ఓకే, నేను దాంట్లో ఓకే ఇది దాని నేమ్ కోసం. ఓకే, ఇప్పుడు వచ్చి చేంజ్ అది డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి అలా చేంజ్ చేయొచ్చు. ఇది ఏది అంటే విండోస్ ఆర్ ప్రెస్ చేసి sysdm.cpl ఇలా ప్రెస్ చేస్తే నేమ్ చేంజ్ చేయొచ్చు. లేదా ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలంటే NCPA.cpl ఎంటర్ చేస్తే ఐపీ అడ్రస్ ఈ రెండు మనం కంపల్సరీ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చే డౌట్స్ వచ్చేసి నెక్స్ట్ ఏమంటుందంటే సపోజ్ ఇది 2019 2022 మీకు ఏ సర్వర్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేస్తానే సపోజ్ మీరు ఒక కంపెనీ వెళ్ళి మనకి ఒక సర్వర్ ఇస్తారు. అది 2012 ఆడుకున్నా 2016 2019 2022 అనేది ఏది మనకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే విన్వర్
డబ్ల్యూ అంటే సేమ్ అదే కమాండ్ ఏమంటే విండోస్ ఆర్ ప్రెస్ చేసి WINVER విన్వర్ అని కమాండ్ చేసి ఎంటర్ చేయండి వచ్చింది. మనం యూజ్ చేసేది 2022. ఓకే, మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ వర్షన్ 2022 అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం ఈ సర్వర్ని ఇన్స్టాల్ చేసాం దీంట్లో. ఓకే, మళ్ళీ ఇంకోసారి విండోస్ సింబల్ కీబోర్డ్ ప్లస్ ఆర్ వచ్చేసి విన్వర్ అని ఎంటర్ చేస్తాము. విండోస్ సర్వర్ 2022 మన 2022 అనేది మనం యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. అదొకటి. సర్వర్ నేమ్ తెలుసుకోవాలంటే అది ఇక్కడ అవసరం లేదు, కొన్ని వచ్చేసి మనం కమాండ్ లైన్లో యూజ్ చేస్తాము. అది ఏంటి ఎలా అనేది చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ టవర్ అర్థమైందనుకుంటున్నాను మీకు అందరికీ. తర్వాత దీన్ని వచ్చేసి మనం యాక్టివ్ డైరెక్టరీలోకి మనం ప్రమోట్ చేయాలి. ఈ యొక్క సర్వర్ని మనం యాక్టివ్ డైరెక్టరీలోకి మనం ప్రమోట్ చేయాలి. అది ఎలా ప్రమోట్ చేయాలని చెప్తాను. ఓకే, అప్పుడు ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ కంప్యూటర్ నేమ్ వర్క్ గ్రూప్ అనేది వర్క్ గ్రూప్ లేదు కదా, ఈ వర్క్ గ్రూప్ నుంచి డొమైన్ లేకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అది ఎలా అనేది చెప్తాను. ఓకే, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ తెలుసా, మేనేజర్కి వెళ్ళి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి నెక్స్ట్ రోల్ బేస్డ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి తర్వాత మనం అదే ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకి ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పాము, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో అది యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అంటే క్లిక్ ఇవ్వండి అంతే. యాడ్ ఫీచర్స్ చూసారా, క్లిక్ అయిపోయింది అంతే. మన ప్రజెంట్ ఇప్పుడు ఇది యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అనేది మనం ప్రమోట్ చేయాలి, డీటెయిల్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాం లోకల్ సర్వర్ని. సో దాని మీద క్లిక్ చేసి చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ బై డిఫాల్ట్ కొన్ని అనేవి మనకి అవే క్రియేట్ అయిపోతాయి. ఓకే, దాన్ని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది. మనం ఈ యొక్క యాక్టివ్ డైరెక్టరీలోని ఈ మనం చూసారు ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ అన్ని మనం ఆటోమేటిక్గా మనం చేసినది యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ వస్తాయి. బట్ గ్రూప్ పాలసీ రిమోట్ సర్వర్ అడ్మిషన్ టూల్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ అవే ఇన్స్టాల్ అయిపోతాయి, ప్రమోట్ అయిపోతాయి. ఓకే, ఈ మొత్తం ఈ స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ ఇదంతా మొత్తం ఇప్పుడు అయిపోతుంది. ఐ మీన్ ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్లోకి ప్రమోట్ అయిపోతుంది. ఓకే, ఈ యొక్క సర్వర్ ఇంతసేపు మన యొక్క లోకల్ సర్వర్ లా ఉంది. ఇప్పుడు ఏమైపోతుందంటే డొమైన్ సర్వర్లోకి మారిపోతుంది. ఇంతవరకు మన దగ్గర ఇప్పుడు మనం డొమైన్లోకి కన్వర్ట్ చేసాం ఈ యొక్క సర్వర్ని. అది ఎలా డొమైన్కి నార్మల్ సర్వర్కి డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే యాక్టివ్ డైరెక్టరీలోకి ప్రమోట్ చేసామంటే ఒక సర్వర్ని, అది డొమైన్ సర్వర్ అయిపోయినట్టు. ఇంత నువ్వు వన్స్ డొమైన్ సర్వర్ కన్వర్ట్ డొమైన్ సర్వర్ లాగా డొమైన్ కంట్రోలర్ డొమైన్ కంట్రోలర్గా మారిపోయిన తర్వాత నువ్వు ఎలాంటి చేంజెస్ చేయలేవు. ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం అన్ని జోన్లు నేమ్ ఇచ్చాను కదా ఈ యొక్క సర్వర్కి, అలా ఈ యొక్క కంప్యూటర్ నేమ్కి. బట్ అలా నేమ్ ఇవ్వాలంటే చాలా నేమ్ చేంజ్ చేయొచ్చు, బట్ చాలా ఏమంటారు కండిషన్స్ ఉంటాయి. ఒక నేమ్ నువ్వు చేంజ్ చేయాలంటే చాలా కండిషన్స్ అనేది ఫాలో అవ్వాలి. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. ఈజీగా మనం నేమ్ అనేది చేంజ్ చేయలేము వన్స్ డీసీలోకి ప్రమోట్ అయిన తర్వాత ఈ యొక్క సర్వర్. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ స్టార్ట్ ప్రమోట్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ వెయిట్ చేయాలి. వన్స్ ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ రీస్టార్ట్ అనేది అడుగుతుంది. కావాలంటే మీరు కూడా చూడొచ్చు, కంపల్సరీ మనం రీస్టార్ట్ అనేది చేయాలి. ఓకే, ఐ థింక్ ఈరోజు వీడియో కొంచెం లాంగ్ అయిపోతుంది అనుకుంటా, బట్ నో ఇష్యూ. చూడండి అందరూ. ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తాను ఈరోజు క్లాస్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం యాక్టివ్ డైరెక్టరీలో మనం యూజర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాము,
ఒక డొమైన్ అంటే ఏంటి, దాంట్లో ఆర్గనైజేషన్ ఓయూ అని ఉంటుంది, ఆర్గనైజేషన్ ఓయూ అంటే ఏంటి, ఇవన్నీ ఒక తర్వాత ఒకటి పర్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మీకు అసలు యూసర్ ఎలా క్రియేట్ చేయాలి, యూసర్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి, యూసర్ మీన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అవి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్తాను. ఓకే కాన్ఫిడెన్స్ అయిపోయింది కదా, సక్సెస్ఫుల్ క్లోజ్ చేసేయండి. ఓకే ఇక్కడ మన సింబల్ అనిపిస్తుంటుంది, ఎల్లో సింబల్ అయిపోతుంది. ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ప్రమోట్ ది సర్వర్స్ టు డొమైన్ కంట్రోలర్ ఉంటుంది. క్లిక్ ఇవ్వండి దాని మీద. ఇక్కడ వస్తుంది మనకి యాడ్ ఏ న్యూ కంట్రోలర్ ఆర్ ఎగ్జిస్టింగ్. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి న్యూ ఫారెస్ట్. మన లాస్ట్ క్లాస్ విన్నాను, ఫారెస్ట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఫారెస్ట్ చేయాలి. ఓకే ఫారెస్ట్ అంటే మన ఫారెస్ట్ అన్న డొమైన్స్, డొమైన్ ట్రీ అన్న డొమైన్స్ ఉంటాయి, ఫారెస్ట్ అన్న డొమైన్స్ ఉన్నాయి, డొమైన్ అన్న డొమైన్ ఉంటాయి. ఓకే అన్ని ఓవరాల్ ఉండేటన్ని ఒకటే డొమైన్స్. ఓకే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డొమైన్ నేమ్ అడుగుతున్నారు. ఓకే డొమైన్ నేమ్ అనేది రూట్ డొమైన్ నేమ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే నేను ఏం మెన్షన్ చేస్తానంటే ఏదన్నా కంపెనీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ నేమ్ అమెజాన్ ఇచ్చిందా, అది తప్పు, అది ఏదో నేమ్ ఇచ్చింది కదా. ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అని ఇస్తాను. ఓకే TCS అని ఇస్తున్నాను. ఓకే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే TCS.com. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే www.tcs.com అనేది ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్. ఓకే ఇక్కడ టీసీఎస్ అనేది జస్ట్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటారంటే FUDN ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. FUDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే www.tcs.com ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే నెక్స్ట్ చేశాను కదా, నెక్స్ట్ పెట్టాను. మనకి ఈ ఫారెస్ట్ లెవెల్ అనేది ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్. ఓకే మనకి సపోజ్ నువ్వు ఫారెస్ట్ లెవెల్ 2016 అన్నారు. ఓకే 2016 అంటే మనం ఇక్కడ డొమైన్ ఫంక్షన్ లెవెల్లో 2016 ఒకటే యూజ్ చేయగలం. అదే నువ్వు ఫారెస్ట్ లెవెల్లో 2012 ఆర్కు పెట్టామంటే ఇప్పుడు విండోస్ సర్వర్ 20, ఇక్కడ 2012 ఆర్కు 2016 రెండు మన అప్లికబుల్ అయిపోతాయి. ఓకే ఈ రెండిట్లో మనం ఏదాన్నైనా మనం డొమైన్ ఫంక్షన్ లెవెల్లో యూజ్ చేయొచ్చు. డిఎఫ్ డొమైన్ ఫంక్షన్ లెవెల్, ఫారెస్ట్ ఫంక్షన్ అంటే ఫారెస్ట్ లెవెల్లో నువ్వు ఎంత వరకు సపోజ్ నువ్వు విండోస్ సర్వర్ 2008 పెట్టావంటే డొమైన్ ఫంక్షన్ లెవెల్లో నువ్వు ప్రతి 2008 ఆర్కు 2012 ఆర్కు 2016 ఇవన్నీ నువ్వు యాక్సెస్ చేయొచ్చు. అదే నువ్వు ఫారెస్ట్ ఫంక్షన్ లెవెల్ 2016 పెట్టావనుకో, నువ్వు ఓన్లీ 2016 విండోస్ సర్వర్ 2016 ఒకటే నువ్వు చేయగలవు. ఓకే నేను ఇక్కడ ఏం పెట్టేస్తాను, 2012 ఆర్కు పెట్టేస్తాను. మన ఇష్టం 2016 అయినా పెట్టచ్చు, 2012 ఆర్కు అయినా పెట్టినప్పుడు మనకి ఇవి రెండు పాసిబుల్ అవుతుంది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్లోబల్ క్యాటలాగ్ అని ఉంటుంది. డొమైన్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, ఇది బై డిఫాల్ట్ అయిపోతుంది. ఓకే గ్లోబల్ క్యాటలాగ్ అంటే సర్చ్ ఇంజన్. ఓకే డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, ఇది చెప్తాను వెళ్ళే జాగ్రత్త మీకు అర్థమైపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ వేయాలి. ఓకే మన ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నేను అన్నిటికీ ఒకే పాస్వర్డ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం గుర్తు పెట్టుకోవడానికి బాగా ఈజీ ఉంటుంది. ఓకే అన్నిటిని ఒకే పాస్వర్డ్ ఇస్తున్నాను. తర్వాత క్రియేట్ డిజైనర్స్ అవసరం లేదు, కావాలంటే పెట్టేసి లేదంటే అవసరం లేదు. ఓకే నెక్స్ట్ ఈ యాక్టివ్ డైరెక్టరీ ప్రమోట్ చేసిన తర్వాత ఇవన్నీ మనం కంప్లీట్ చేయాలి, చేస్తేనే మనకి యాక్టివ్ డైరెక్టరీ అనేది ప్రమోట్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇది డేటాబేస్ మనం మొత్తం యాక్టివ్ డైరెక్టరీ ఇక్కడ ఎన్టీడీఎస్ బేసిస్ వాల్యూమ్ అంటే పార్ట్ ఏవేవి లాట్ ఫైల్స్, డేటాబేస్ ఇక్కడ లాట్ ఫైల్స్ ఇక్కడ సిస్ వాల్యూమ్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసి అనేది ఒక ఫోల్డర్. ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ క్లిక్ ఇన్స్టాల్ ద సర్వర్ ఆటోమేటెడ్ రీబూట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రమోషన్ ఆపరేషన్ అంటే బై డిఫాల్ట్ రీబూట్ అయిపోతుంది. ఓకే
సర్వర్ టార్గెట్ సర్వర్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత అది ఆటోమేటిక్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వెయిటింగ్ ఫర్ డిఎన్ఎస్ ఇన్స్టాలేషన్ టు ఫినిష్. కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాలేషన్ అవ్వడానికి. ఓకే, వెయిట్ చేయాలి మనం. అంతలోపు మీకు కమాండ్ లైన్ అని తెలుసు. కమాండ్ లైన్లో కొన్ని కమాండ్స్ చెప్తాను. ఓకే, ప్రజెంట్ వెళ్ళి డిఫరెంట్ అయిపోయింది. కమాండ్ వస్తుంది. ఎప్పుడైనా సరే మన కమాండ్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఎప్పుడైనా సరే మనం అడ్మినిస్ట్రేటర్ కానీ కమాండ్ లైన్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మన విన్వర్ ఇలా అడ్మినిస్ట్రేషన్ కదా విన్వర్ అని కమాండ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఐపీ కాన్ఫిగ్ టైప్ చేసాం. చూడండి మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ ఇచ్చింది. సో ఏవేవి వచ్చాయంటే కనెక్షన్ IPv6 అడ్రస్ కూడా వచ్చింది. మనం ఇవ్వలేదు బట్ డిఫాల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ IPv4 అడ్రస్ వచ్చింది. సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్ రేట్ వచ్చేసి అది వచ్చేసింది. ఓకే, ఇవన్నీ బై డిఫాల్ట్ వస్తుంది. నెక్స్ట్ సో హోస్ట్ నేమ్ ఇచ్చాం. హోస్ట్ నేమ్ మనం ఏమి ఇచ్చామో అమెజాన్ ఇచ్చాం. సో అమెజాన్ అని వచ్చేసింది. ఓకే, ఇవి వచ్చేసి జస్ట్ బేసిక్ తెలిసింది. ఓకే, ఇవన్నీ బేసిక్ కమెంట్స్. ఓకే, తర్వాత నీకు విన్వర్ అంటే హాస్ట్ నేమ్ తెలిస్తే హాస్ట్ నేమ్ అంటే సర్వర్ నేమ్ వస్తుంది. విన్వర్ అంటే వర్కింగ్ చూపిస్తుంది. ఐపీ కాన్ఫిగ్ అంటే ఐపీ అడ్రస్ చూపిస్తుంది. ఓకే, సపోజ్ నెక్స్ట్ మీకు ఐఎన్ టైప్ చేస్తే మీరు ఎవరు అమెజాన్లో అడ్మినిస్ట్రేటర్ మన ఏది అంటే అడ్మినిస్ట్రేటర్ అని అది కూడా చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ బేసిక్ కమాండ్స్. ఓకే, నెక్స్ట్ క్లియర్ అయిపోతుంది. ఈ యొక్క బేసిక్ కమాండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వెళ్ళే కొద్ది కమాండ్స్ అని చెప్తాను. ఓకే, చాలా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఇప్పుడు టైం. ఓకే, చూడండి అడుగుతుంది కదా క్లోజ్. రిజిస్టర్డ్ అవుతుంది. చూడండి మీరేం ప్రెస్ చేసి చెప్పినా ఆటోమేటిక్గా రిజిస్టర్డ్ అయిపోతుంది. మనకి ఎందుకంటే నువ్వు యాక్టివ్ డైరెక్టరీ ప్రమోట్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్ కంపల్సరీ రిజిస్టర్ అనేది తీసుకుంటుంది. ఓకే, చూడండి రిజిస్టర్డ్ అయిపోతుంది. మనకి ఇప్పుడు అదే డైరెక్ట్ చూపిస్తుంది ప్రమోట్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను ప్రమోట్ అయిపోయినట్టు ఒక సర్వర్ ఎలా ప్రమోట్ అయిపోతుంది మీకు చూపించి ఈరోజు క్లాస్ అటెండ్ చేశాను సార్. ఎందుకంటే ఈరోజు క్లాస్ చాలా లెంత్ అయిపోయింది అనుకుంటాను. ఏం అనిపిస్తుంది ఇంత లెంత్ ఎందుకంటే మీకు మొత్తం ఎందుకు ఏంటంటే మొత్తం మీ యొక్క సర్వర్ని ఎలా సెటప్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈరోజు నేను ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అయితే మొత్తం ప్రమోట్ అయిపోతుంది. యాక్టివ్ డైరెక్టరీ ప్రమోట్ అయిందా లేదా మనం ఎలా తెలుసుకోవాలని మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది యాక్టివ్ డైరెక్టరీ ప్రమోట్ అయిందా లేదా అనేది. ఇంతవరకు వచ్చింది మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినాక చూపిస్తాను. పర్మిషన్స్ అన్నీ అప్లై అవుతున్నాయి. మనం ఏమైనా చేంజెస్ చేసాము ఏమైనా చేసామని మొత్తం అప్లై అవుతుంటాయి ఇప్పుడు సర్వర్లోకి.
2 minutes ఆడండి, మొత్తం సెటప్ అవుతుంది సర్వర్. కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ప్రమోట్ అవుతుంది కదా, సో ప్రమోట్ అయినప్పుడు కొంచెం టైం అనేది తీసుకుంటుంది సర్వర్. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దట్ టైం. ఓకే, ఇది అయిపోతే ఇంకా యాక్టివ్ డైరెక్ట్ అయితే మనం డొమైన్ కంట్రోల్ అయితే ప్రమోట్ అయిపోయినట్టు సర్వర్. ఓకే, జస్ట్ ఓపెనింగ్ కదా. కంట్రోల్ ఆల్ట్ ఇన్సర్ట్ అనుకుంటున్నా, ఇన్సర్ట్ ఇంటర్ప్రెట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఇన్సర్ట్ ఏమైనా మన పాస్వర్డ్ టైప్ కదా. ఓకే, కంట్రోల్ ఆల్ట్ ఇన్సర్ట్ అని కొడితే మనకు అడ్మినిస్ట్రేటర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అంటే వచ్చేయండి, కానీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినా సర్వర్ మేనేజర్ బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మీకు చెక్ చేసి చూపిస్తాను డొమైన్ కంట్రోల్ రిలేటెడ్ ప్రమోట్ అయిందా లేదా అనేది. ఓకే, ఇక్కడ చూడండి లోకల్ సర్వర్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తే డొమైన్ కంట్రోల్ అయితే ప్రమోట్ అయినట్టు ఇదొకటి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇలా రిఫ్రెష్ అవుతుంది, చూపిస్తాను. ఇలా రిఫ్రెష్ అవుతుంది, మొత్తం లోడ్ అవ్వలేదు సర్వర్. ఇలా మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది ప్రమోట్ అయింది, అది అవుతుంది. నాకు లోడింగ్ పొందిన అవుతుంది అది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి వర్క్ గ్రూప్ అనేది మారిపోతుంది. www.టీచర్స్.com మెన్షన్గా తీసేసుకుని డొమైన్. సో డొమైన్ అనేది మారుతుంది. ఇంతసేపు వర్క్ గ్రూప్ అనున్నది, ఇప్పుడు ఏమవుతుంది డొమైన్ నేమ్ ఏంటి మనం ఇచ్చింది www.tcs.com అనేది మనం ఇచ్చాము. సో ఆ నేమ్ వచ్చేసింది. ఇది తర్వాత ఇక్కడ చూడండి డిఎన్ఎస్ కూడా వచ్చింది, ఇంతసేపు రాలేదు, బై డిఫాల్ట్ వచ్చింది. చూడండి మొత్తం లోకల్ సర్వర్ అనేది పోతుంది. ఇక్కడ ఏది యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ డిఎన్ఎస్ అనేది బై డిఫాల్ట్ అయిపోతుంది. యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఇది మన యొక్క గుర్తుపెట్టుకోవాలి. అని ప్రమోట్ ఏంటంటే ఎలా తీసుకోవాలి అదొకటి ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టూల్స్ లేట్ వస్తే ఇక్కడ చూడండి యాక్టివ్ డైరెక్టరీ అని వస్తుంది. యాక్టివ్ డైరెక్టరీ అంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అని మనకి ఇదొక సపోర్ట్. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ మన కంప్యూటర్స్ వెళ్తే ఇక్కడ చూడొచ్చు మన డొమైన్ వచ్చి ఇది ఇలా ఇలా చెప్పవచ్చు. మనం డొమైన్ కంట్రోల్ ప్రమోట్ అయిందని మనం ఇలా చెప్తామంటే. ఈరోజు క్లాస్ అయితే ఇప్పుడు మనం ఇంతవరకు సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్ ఎలా డొమైన్ డేట్ ప్రమోట్ చేయాలనేది మొత్తం చూసాం కదా. రేపటి క్లాస్లో ఈ యొక్క యాక్టివ్ డైరెక్టరీలో యూజర్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్ ఎలా యాడ్ చేయాలా, గ్రూప్ యూజర్ ఎలా యాడ్ చేయాలా, యూజర్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలా, యూజర్ ఎలా గ్రూప్ ఎలా చేంజ్ చేయాలి, రేపు నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.